ఉగాది స్పెషల్ బొంబాయి రవ్వ కొబ్బరి తురుముతో బొబ్బట్లు తయారు చేస్తున్నానండి. ఒక కప్పు మైదా పిండి జల్లించి గిన్నెలోకి తీసుకొని సరిపడా సాల్ట్ అరకప్పు వరకు నెయ్యి వేసుకొని పిండి మొత్తం బాగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి అనేది మృదువుగా చపాతీ పిండి లాగా కలుపుకొని మూత పెట్టి కాసేపు పక్కన పెట్టేయాలి. ఇప్పుడు కడాయిలో 4-5 స్పూన్లు నెయ్యి వేసుకొని ఒక కప్పు బొంబాయి రవ్వ వేసి లో ఫ్లేమ్ లో వేపుకోవాలి. ఒక కప్పు కొబ్బరి తురుము కూడా వేసి బొంబాయి రవ్వ కొబ్బరి తురుము కలిపి లో ఫ్లేమ్ లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఒక కప్పు పంచదార 2 కప్పులు పాలు వేసుకొని ఇలా దగ్గర అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. 1/2 టీ స్పూన్ సాల్ట్ 1 స్పూన్ యాలకుల పొడి వేసి మొత్తం కలిసిపోయేలా కలుపుతూ ఉంటే రవ కేసరి పూర్ణం రెడీ అయిపోయింది. ఇప్పుడు పిండిను చిన్న ఉండలుగా తీసుకొని పూరీలాగా ఒత్తుకొని ఇలా మధ్యలో రవ్వ ఉండను పెట్టి పిండితో మొత్తం క్లోజ్ చేసుకొని కవర్ మీద చపాతీలాగా ఒత్తుకుంటూ కాగుతూ ఉన్న పెనం మీద వేసి లో ఫ్లేమ్ లో కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. పొరలుగా పొంగుతూ కమ్మని బొబ్బట్లు అయితే రెడీ అయిపోయండి. టేస్ట్ అయితే సూపర్ గా ఉన్నాయి.